దున్నపోతులా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. ఫైనల్ గా పెద్ద మూవీని జూన్ 4th థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. పెద్ద మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. మెయిన్ గా గ్లిమ్స్ లో ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని మనం చూడొచ్చు. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా మనం చూడొచ్చు. మెయిన్ గా ఈ గ్లిమ్స్ లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. అలాగే ఈ గ్లిమ్స్ కి బ్యాక్గ్రౌండ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ గారు ఇవ్వబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఒక పక్క మాస్ మూవీకి బీజిఎం ఏ లెవెల్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో టోటల్ గా 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీని రిలీజ్ బేస్ చేసుకొని బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ 90s లో సెటప్ అయి ఉంటుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే జగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు కూడా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీలో తమిళ హీరో విజయ్ సేతుపతి గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores ని గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.